ఐటీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ జాబ్ అంటే అది డేటా రిలేటెడ్ జాబ్స్ని ఎవర్ గ్రీన్ జాబ్స్ అంటాం. ఓకే, మేబీ అదర్ ఐటీ జాబ్స్ కూడా ఉండొచ్చు, కానీ మీకు ఫుల్ సెక్యూరిటీ అండ్ మంచి కెరీర్ గ్రోత్ ఉండాలి. ఎప్పటికీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే జాబ్స్ ఏంటంటే ఏవైతే డేటాకు సంబంధించిన సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయో అవి కన్ఫామ్గా ఐటీ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉంటాయండి. సో అలాంటి జాబ్లో ఒకటి ఏంటంటే డేటా ఇంజనీర్ జాబ్స్ ఆర్ బిగ్ డేటా ఇంజనీర్ జాబ్స్ అంటారు. మరి ఈ డేటా ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి వర్క్ చేస్తారు? ఓకే, ఈ బిగ్ డేటా ఇంజనీర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ప్రైమరీ స్కిల్స్ ఉండాలి, వాళ్ళ యొక్క కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి డిజిగ్నేషన్స్కి రీచ్ అవ్వచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది అబౌట్ డేటా ఇంజనీర్ జాబ్ రోల్స్. సో మనం మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకైతే ఐటీ రిలేటెడ్ మంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ రూపంలో. మనం మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. అసలు డేటా ఇంజనీర్ అంటే ఎవరు, ఏం చేస్తారు అనేది ముందు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏ స్కిల్స్ ఉంటే మనం డేటా ఇంజనీర్ ఆర్ బిగ్ డేటా ఇంజనీర్ అవుతారనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు డేటా ఇంజనీర్ అంటే ఎవరంటే దాంట్లో చూడండి, డేటా ఇంజనీర్ అంటే డేటాని ఎవరైతే కంట్రోల్ చేస్తారో, డేటా రిలేటెడ్ వర్క్ అంతా ఎవరైతే చేస్తారో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఓకే, వాళ్ళని మనం డేటా ఇంజనీర్స్ అంటాం. మరి ఈ డేటా ఇంజనీర్ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే, మెయిన్ పర్పస్ ఏంటంటే ఏం చేస్తారంటే వీళ్ళు డేటానంతా రా డేటాని కలెక్ట్ చేసుకోవటం, ఓకే, దాన్ని కన్వర్ట్ చేయటం, రా డేటాని మొత్తం కన్వర్ట్ చేస్తారు మీనింగ్ఫుల్ డేటాలోకి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేయటం, ఓకే, అండ్ స్టోర్ చేయటం. ఓకే, ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేస్తారు ఎవరికంటే ఎవరైతే డేటా సైన్స్ ఇంజనీర్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి అండ్ బిజినెస్ అనలిస్ట్ పీపుల్కి. వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి కన్వర్ట్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్గా చేస్తారో డేటా ఇంజనీర్స్, ఆ డేటాని యూజ్ చేసి ఈ డేటా సైన్స్ ఇంజనీర్స్ కానీ ఆర్ బిజినెస్ అనలిస్ట్ పీపుల్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రిడిక్షన్స్, ఒక అనాలిసిస్ చేస్తారు, ఒక రిపోర్ట్స్ జనరేట్ చేసుకుంటారు ఈజీగా. ఓకే, సో డేటా ఇంజనీర్ చేసే జాబ్ తర్వాత డేటా సైన్స్ జాబ్ రోల్ వర్క్ చేస్తారు. మరి ఈ డేటా ఇంజనీర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలని మనం డిస్కస్ చేద్దాం. సో నేను ఆల్రెడీ బోర్డు మీద కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ అయితే రాశాను మీరు డేటా ఇంజనీర్ అవ్వడానికి. ఫస్ట్ ఏంటంటే యూ మస్ట్ బి మాస్టర్ ఇన్ ఎస్క్యూఎల్ అండి. మీరు ఎస్క్యూఎల్లో మాస్టర్గానైతే అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో మీరు క్వరీస్ రాయటంలో కానీ మాస్టర్ అయ్యారంటే మీకు డేటా ఇంజనీర్ జాబ్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సో అందువల్ల మీరు మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. అది MySQL కావచ్చు, ఆర్ SQL సర్వర్ కావచ్చు, ఆర్ Oracle కావచ్చు. ఓకే, సో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది యూ మస్ట్ బి మాస్టర్ ఇన్ SQL కాన్సెప్ట్. ఓకే, మీరు ఈ స్కిల్స్ నేను చెప్పే స్కిల్స్ కానీ నేర్చుకున్నారంటే మీకు ఐటీ ఇండస్ట్రీలో తిరిగే లేదండి. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంతమందికి జాబ్స్ పోయినా కూడా డేటా రిలేటెడ్ జాబ్స్ అయితే ఉంటాయండి. ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో, కోర్స్ నేర్చుకున్నారు కానీ మీ దగ్గర స్కిల్స్ లేకపోతే చెప్పలేం. స్కిల్స్ ఆర్ వర్త్ ఉన్న క్యాండిడేట్ దగ్గర. సో వర్త్ ఉన్న క్యాండిడేట్ని ఐటీ కంపెనీస్ తీసేవు. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఇవైతే ఎవర్ గ్రీన్ జాబ్స్ అండి, డేటా ఇంజనీర్ రిలేటెడ్ జాబ్స్. ఓకే, నెక్స్ట్ మీరు వన్స్ మీరు SQLలో మాస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ డేటా పైప్ లైన్ క్రియేట్ చేయడం కూడా తెలిసి ఉండాలండి. ఓకే, ఆర్ ETL పైప్ లైన్ అంటారు. సో నెక్స్ట్ మీకు స్పార్క్ కానీ నేర్చుకోవాలి. అండ్ కఫ్కా అనేది ఒక మెసేజింగ్ సిస్టమ్ అండి. ఓకే, వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్ని మెసేజ్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం కఫ్కా యూజ్ చేస్తాం. ఎక్కువగా ఇది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఎప్పుడైతే మీరు పెద్ద ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారో, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఎట్ ఏ టైం సెకండ్లో మిలియన్స్ ఆఫ్ డేటాని వన్ అప్లికేషన్ నుండి ఇంకొక అప్లికేషన్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కఫ్కా యూజ్ చేస్తుంటారు. ఓకే, ప్రజెంట్ అయితే మంచి డిమాండ్ ఉన్న టెక్నాలజీ కఫ్కా. ఓకే, నెక్స్ట్ హడూప్ ఎకో సిస్టమ్స్ గురించి కూడా మీకు బాగా తెలిసి ఉండాలండి. హడూప్ అని, హైవ్ అని, హడూప్ ఆర్కిటెక్చర్ అని, పిగ్ అని, ఇలాగ డిఫరెంట్ ఎకో సిస్టమ్స్, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయండి దీంట్లో హడూప్లో, అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ మీరు వన్స్ హడూప్ ఎకో సిస్టమ్ నేర్చుకున్న తర్వాత మీరు లెర్న్ ఎనీ డేటా అనలిటిక్స్, డేటా అనాలిసిస్ రిపోర్టింగ్ టూల్స్ కూడా నేర్చుకుంటే చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అండి. లైక్ మీరు ట్యాబ్ల్యూ అని, ఓకే, ఆర్ పవర్ BI ఆర్ వ్యూ, ఇలాగా మీరు ఏదో ఒక టూల్ నేర్చుకుంటే మీకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్.
నెక్స్ట్ ఎనీ స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. సో ప్రోగ్రామింగ్ నేనైతే రికమెండ్ చేసేది మీకు పైథాన్ ఎక్కువగా ఇచ్చేసేది ఏంటంటే డేటా ఇంజనీర్స్ పైథాన్ ఎక్కువగా ఇచ్చేస్తారు. అండ్ సమ్ పీపుల్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ ఏం చేస్తారంటే స్కేలా కూడా ఇచ్చేస్తుంటారు. ఓకే, అది ప్రాజెక్ట్ని బట్టి డిఫరెంట్ ఉంటుందండి. నెక్స్ట్ మీకు తెలిసిందే ఇప్పుడు కరెంట్ ఉన్న ఐటీ మార్కెట్లో అలాంటి జాబ్ రోల్స్కైనా సరే క్లౌడ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి. ఓకే, అందువల్ల మీరు AWS కానీ అజూర్ కానీ జీసీబీ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. హైలీ రికమెండెడ్ AWS అజూర్. ఓకే, జీసీబీ కూడా ఫ్యూచర్లో ఎక్కువగా ఇచ్చేస్తారు. సో జీసీబీ కూడా ఫ్యూచర్లో ఎక్కువగా ఇచ్చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో గుడ్ టు హ్యావ్ నో SQL డేటాబేస్. ఓన్లీ SQL డేటాబేసే కాదండి, నో SQL డేటాబేస్ కూడా ఏదైనా ఒకటి తెలిసి ఉండాలి, లైక్ MongoDB అని. నెక్స్ట్ మీరు డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ కూడా తెలిసి ఉండాలండి. అసలు డేటా వేర్ హౌసింగ్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇలాంటివన్నీ కొన్ని కాన్సెప్ట్స్ అయితే తెలిసి ఉండాలి. సో మీరు వీటిలో కానీ పర్ఫెక్ట్ అయితే యూ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ బిగ్ డేటా ఇంజనీర్. మీ జాబ్కి ఎలాంటి డోకా ఉండదండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది SQL రాయటం, SQL క్వరీస్ రాయటం. ఓకే, నెక్స్ట్ స్పార్క్ అండ్ కాఫ్కా. నెక్స్ట్ ఎనీ క్లౌడ్ సర్వీసెస్ అండ్ ఎనీ స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్. హైలీ రికమెండెడ్ పైథాన్. సో స్క్రిప్టింగ్ వచ్చేసి ఇంకోటి కూడా కొన్ని కంపెనీస్ అయితే షెల్ స్క్రిప్టింగ్ అని, ఓకే, ఆర్ బ్యాష్ అని ఇలా అడుగుతుంటారు. సో ఎక్కువగా మీరు షెల్ అలా నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే, మరి ప్యాకేజ్ ఎలా ఉంటాయంటే అవి చెప్పనవసరం లేదండి. అది మీ ఎంట్రీ పర్ఫార్మెన్స్ బట్టి అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ కంపెనీస్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ప్యాకేజ్ అయితే యావరేజ్గా 3 years వాళ్ళకి 15 lakhs ప్యాకేజ్ వరకు ఇస్తారండి. అది ఇంకా మంచి కంపెనీస్ అయితే మాత్రం అప్ టు 20 lakhs కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ దగ్గర కానీ మంచి స్కిల్స్ ఉంటాయి. ఓకే, మరి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, సో వన్స్ మీరు డేటా ఇంజనీర్స్లో మంచి ప్రొఫెషనల్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా డేటా సైన్స్లోకి స్విచ్ అవ్వచ్చు. మీకు ఎప్పుడైతే ఒక 4 or 5 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ డేటా ఇంజనీర్స్లో వచ్చిన తర్వాత మీరు కొన్ని మిషన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొన్ని అదర్ అడిషనల్ స్కిల్స్ నేర్చుకొని మీరు ఈజీగా డేటా సైన్స్లోకి మూవ్ అవ్వచ్చు. ఇంకా మీ అందరికి తెలిసిందే, డేటా సైన్స్లో మూవ్ అయ్యారంటే మీకు మంచి గ్రోత్ ఉంటుంది, మంచి ప్యాకేజ్ ఉంటాయి. ఓకే, సో ఇలాగ మీకు మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందండి వన్స్ మీరు బిగ్ డేటా ఇంజనీర్ ఆర్ డేటా ఇంజనీర్ అయ్యారంటే. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ డేటా రిలేటెడ్ జాబ్స్ అన్నీ కూడా ఐటీ ఫీల్డ్లో చాలా వాల్యుబుల్ అండి, ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్గా ఉంటాయి. సో మీకు డేటా రిలేటెడ్ జాబ్స్ కానీ ఇంట్రెస్ట్గా ఉంటే మీరు హ్యాపీగా డేటా ఇంజనీర్ జాబ్స్ నేర్చుకోండి, ఆర్ బిగ్ డేటా ఇంజనీర్స్ అవ్వండి. డేటా ఇంజనీర్ ఆర్ బిగ్ డేటా ఇంజనీర్ జాబ్స్ అయితే చాలా హై డిమాండ్ కూడా ఉన్నాయండి ప్రజెంట్ మార్కెట్లో అండ్ ఫ్యూచర్లో కూడా ఉంటాయి. చెప్పాను కదండి, డేటా రిలేటెడ్ ఐటీ జాబ్స్ ఎవర్ గ్రీన్. ఓకే, సో మీకు అది మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.